స్వాగతం సుస్వాగతం టు Vedic for CA CMA యూట్యూబ్ ఛానల్. హాయ్, దిస్ ఈజ్ సిఏ నరేందర్. ఈ పర్టికులర్ వీడియోలో మనం AS26 ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటాంజిబుల్ అసెట్ యొక్క డెఫినేషన్ నేర్చుకుందాం, దాని తర్వాత ఫర్దర్ నేర్చుకుందాం. ఇంటాంజిబుల్ అసెట్ అని పిలవాలి అని అంటే, ఒక అసెట్ని ఇంటాంజిబుల్ అసెట్ అని పిలవాలి అంటే ఒక 4 కండిషన్స్ ఉంటాయి. ఆ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం సాటిస్ఫై చేయగలిగితే దాన్ని మనం ఇంటాంజిబుల్ అసెట్ అని పిలవచ్చు. ఫస్ట్ ఏంటంటే అంటే ఇంటాంజిబుల్ అసెట్ అనేది ఐడెంటిఫైబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ నాన్ మానిటరీ అసెట్ అయి ఉండాలి. ప్లస్ దానికి వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్, దానికి ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ అనేది ఉండకూడదు అనమాట. ఆ అసెట్ అనేది మనం హెల్డ్ ఫర్ యూస్ అనమాట, నాట్ ఫర్ సేల్. హెల్డ్ ఫర్ యూస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం యూస్ చేసుకోగలగాలి. దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్. ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫైబుల్ అంటే ఏంట్రా నేర్చుకున్నాం. ఐడెంటిఫైబుల్ అంటే ఏంట్రా అంటే, ఈ ఫాలోయింగ్ 2 కండిషన్స్లో ఏ ఒకటి మీట్ అయినా దాన్ని మనం ఏమంటాం, ఐడెంటిఫైబుల్ అంటాం అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఆ అసెట్ ఏదైతే ఇంటాంజిబుల్ అసెట్ అని మనం మాట్లాడుకుంటున్నామో అది మనం సపరేట్గా సేల్ చేయగలగాలి. ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ అసెట్స్. మన దగ్గర దీనికి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మన దగ్గర అసెట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మెషిన్ ఉంది, ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ మెషిన్కి, ల్యాండ్కి, బిల్డింగ్కి సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ అనేది ఇండివిజువల్ మనం బయట సేల్ చేయగలిగితే దాన్ని అంటే మనం ఐడెంటిఫైబుల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఇట్ అరైజెస్ ఫ్రమ్ ఏ సపరేట్ లీగల్ కాంట్రాక్ట్. ఆ ఇంటాంజిబుల్ అసెట్ అనేది సపరేట్ లీగల్ కాంట్రాక్ట్ నుంచి అరైజ్ అవ్వగలిగితే దాన్ని అంటే మనం ఐడెంటిఫైబుల్ అని పిలుస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే, గుడ్ విల్ అరైజ్డ్, పర్చేజ్డ్ గుడ్ విల్ అరైజ్డ్ ఇన్ అమాల్గమేషన్ కాంట్రాక్ట్. ఓకేనా? ఈ రెండులో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేసిన దాన్ని మనం అంటాం ఐడెంటిఫైబుల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ నాన్ మానిటరీ అసెట్ అంటే ఏందో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాన్ మానిటరీ అసెట్ అని పిలవాలి అని అంటే, ఇట్ ఈస్ నాట్ రియలైజబుల్ ఇన్ ఫిక్స్డ్ ఆర్ డిటర్మైనబుల్ అమౌంట్. అంటే ఫస్ట్ మానిటరీ ఐటమ్ ఏంటో చెప్పడానికి చిన్న ట్రై చేస్తాను. మొత్తం ఇండెప్త్ నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తాను వినండి. క్యాష్, డేటాస్, ట్రేడ్ రిసీవబుల్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర, మన బ్యాలెన్స్ షీట్లో. క్యాష్ మనకు తెలుస్తుంది, ఫిక్స్డ్ అమౌంట్ తెలుస్తుంది, మన క్యాష్ ఉంటుంది అనేది. డేటాస్ మనకు ఫ్యూచర్లో ఫిక్స్డ్ అమౌంట్ ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ చెప్పగలుగుతాం అనమాట. ఫ్యూచర్లో ఎంత వస్తుందో. ట్రేడ్ రిసీవబుల్ ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో చెప్పగలుగుతాం. అదే చూడండి, ఇంటాంజిబుల్ అసెట్ నుంచి ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో చెప్పలేం, బట్ ఎస్టిమేట్ చేస్తాం మనం, ఇంత వస్తుండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసి అదే దాన్ని మనం ఏం చేస్తాం, అకౌంటింగ్ చేసుకుంటాం. బట్ ఇంటాంజిబుల్ అసెట్ నుంచి మనం ఏదైతే వస్తాం అనుకున్నాం, మేబీ మనం అనుకున్నానికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సో మనం ఫిక్స్డ్గా ఇంతే అని చెప్పలేకపోతున్నాం కాబట్టి దాన్ని అంటే మనం నాన్ మానిటరీ అసెట్ అని పిలుస్తున్నాం. ఓకేనా? వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్ అంటే మనం టచ్ చేయలేం కదా. ఇంటాంజిబుల్ అసెట్ అంటేనే, ఇంటాంజిబుల్ అంటేనే చూడలేం, మనం టచ్ చేయలేం. ఓకేనా? సో ఆబ్వియస్గా ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటిది? ఫిజికల్ సబ్స్టెన్స్ ఉండకూడదు అనమాట దానికి. నెక్స్ట్ హెల్డ్ ఫర్ యూస్. ఇంటాంజిబుల్ అసెట్ అనేది యూజ్ అయి ఉండాలి. హెల్డ్ ఫర్ యూజ్ అయితేనే AS26 దాని గురించి మాట్లాడుతుంది, దాన్ని ఇంటాంజిబుల్ అసెట్ అనుకుంటుంది. ఒకవేళ హెల్డ్ ఫర్ సేల్ అయితే AS2 కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ 4 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమనొచ్చు, ఇంటాంజిబుల్ అసెట్ అని పిలవచ్చు అనమాట. నెక్స్ట్ రికగ్నిషన్ క్రైటీరియా. ఆ ఇంటాంజిబుల్ అసెట్ని మన బుక్లో ఏ రోజు రికార్డ్ చేయాలి అని అంటే, ఏ రోజైతే మనం ఫ్యూచర్ ఎకనామిక్, ఆ ఇంటాంజిబుల్ అసెట్ వల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది మనకు తెలుస్తుంది, అండ్ ఆ ఇంటాంజిబుల్ అసెట్కి అయ్యే ఖర్చు ఎంతనో మనకు తెలుస్తుంది. ఆ రెండు ఎప్పుడైతే తెలుసు, ఏ రోజైతే మనకు తెలుసో ఆ రోజు మనం ఏం చేయాలి, బుక్లో రికార్డ్ చేయాలి. మరి ఎంతకు రికార్డ్ చేయాలి అంటే మెజర్మెంట్ చెప్తుంది. నువ్వు ఎంతకు రికార్డ్, ఎప్పుడు రికార్డ్ చేయాలి చెప్పింది, బట్ ఎంతకు రికార్డ్ చేయాలనేది నెక్స్ట్ పాయింట్ నేను చెప్తాను అనమాట. మెజర్మెంట్, ఇనీషియల్ మెజర్మెంట్. ఎప్పుడైనా సరే ఇంటాంజిబుల్ అసెట్ని ఎంత వాల్యూ చేయాలి, ఓన్లీ కాస్ట్కి. ఎప్పుడు ఇనీషియల్ మెజర్మెంట్ అయితే కాస్ట్కి మెజర్ చేయాలి, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ కూడా కాస్ట్కే చేయాలి. బట్ పీపీఏలా టాంజిబుల్ అసెట్స్కి, పీపీల ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అనేది కాస్ట్ మోడల్ కావచ్చు, రీవాల్యుయేషన్ మోడల్ కావచ్చు ఉంటుందన్నమాట. బట్ ఇంటాంజిబుల్ అసెట్కి ఇనీషియల్ అయినా సబ్సిక్వెంట్ అయినా సేమ్, ఓన్లీ ఆప్షన్ ఏంటిది, కాస్ట్ మోడల్ మాత్రమే. కాస్ట్ మోడల్ అంటే ఏందో మనం పీపీలో మాట్లాడుకున్నాం. ఇంకోటి కాషన్ ఏంటంటే అంటే, AS26 ఇంటాంజిబుల్ అసెట్ మీరు చదివే కంటే ముందు, రివైజ్ చేసే కంటే ముందు AS10 పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇళ్ళకి రండి. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ యాజ్ ఇట్ ఈస్గా పీపీ లెక్కనే ఉంటుంది. సో నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, సేమ్ పాయింట్స్ అన్నిటికీ నేను రెఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. సో మీరేం చేయాలి, ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ ఏందో నేర్చుకున్న తర్వాత, పీపీ నేర్చుకున్న తర్వాత ఇంటాంజిబుల్ అసెట్ ఏందో నేర్చుకోండి. ఓకేనా? ఇనీషియల్ మెజర్మెంట్. ఒకవేళ అసెట్ మనం బయట నుంచి పర్చేజ్ చేసుకున్నాం, బయట నుంచి పర్చేజ్ చేసుకుంటే మనం మాట్లాడుకున్న పీపీ విధంగా అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేసుకుంటే, లేదా సెల్ఫ్ జనరేటర్ అయితే మనం ఏం చేయాలో అక్కడ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సేమ్ యాస్టీజ్ అదే ఏం చేసినాం, అక్కడ పర్చేజ్ ప్రైస్, ఆ పర్చేజ్ ప్రైస్ నుంచి ట్రేడ్ డిస్కౌంట్ కావచ్చు, రిబేట్ కావచ్చు డిస్కౌంట్ చేసినాం. నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఉంటే యాడ్ చేసినాం పర్చేజ్ ప్రైస్కి. ఒకవేళ రిఫండబుల్ ట్యాక్స్ అయితే దాన్ని కన్సిడర్ చేయలేదు, అసెట్కి యాడ్ చేయలేదు. ఇంకా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్ ఉంటే మనం ఏం చేసినాం, సీదా యాడ్ చేసుకుని వచ్చినాం. ఆ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్ ఏందో మనం అక్కడ పీపీలో మాట్లాడుకున్నాం ఇన్ డీటెయిల్గా. సో అక్కడ వెళ్ళి చూడండి. ఓకేనా?
అది రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ అసెట్ అక్వైర్డ్ బై వే ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. అసెట్ ఇంటాంజిబుల్ అసెట్ అనేది బై వే ఆఫ్ ఎక్స్చేంజ్ చేసినాం. బై వే ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే పీపీలో మనం ఏం చేసినాం గుర్తుందా? కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా, నో కమర్షియల్ సబ్స్టెన్సా, అయితే ఎట్లా అకౌంట్ చేయాలో నేర్చుకున్నాం అక్కడ. సేమ్ యాసిడ్ ఇంకా అదే అప్లై అవుతుంది. సో మీరు పీపీకి వెళ్ళి రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ అసెట్ అక్వైర్డ్ ఇన్ అమాల్గమేషన్. అమాల్గమేషన్ ప్రాసెస్లో మనం అసెట్ని అక్వైర్ చేసినాం ఉంటాం, అప్పుడు ఎలా అకౌంట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. అమాల్గమేషన్ ప్రాసెస్లో 2 టైప్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయన్నమాట. ఒకటేంట్రా అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి. సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో కొన్ని లయబిలిటీస్ ఇచ్చిండు, కొన్ని అసెట్స్ ఇచ్చిండు. పర్చేసింగ్ కంపెనీ ఏం చేసింది, ఆ టోటల్ అసెట్స్ని లయబిలిటీస్ని మనం 120 crores పెట్టి పర్చేజ్ చేసింది అనమాట. ఈ అమాల్గమేషన్ AS 14 వల్ల ఇట్లా పర్చేజ్ చేస్తే ఏమవుతుందంటే పర్చేసింగ్ కంపెనీకి సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ పైన నెట్ అసెట్స్ పైన రైట్ వస్తుందన్నమాట. ఓకేనా? ఎందుకు ఈ 120 crores పెట్టుకున్నా కాబట్టి ఈ సెల్లింగ్ కంపెనీ పైన నెట్ అసెట్స్ పైన వస్తుందన్నమాట. ఆల్ అసెట్స్ పైన ఆల్ లయబిలిటీస్ పైన వస్తుంది. ఆల్ లయబిలిటీస్ అంటే ఈ ఈక్విటీ షేర్ కాబట్టి ప్రిఫరెన్స్ షేర్ రాకుండా అవుట్ సైడ్ లయబిలిటీ పైన రైట్ వస్తుంది అనమాట. అవుట్ సైడ్ లయబిలిటీస్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అనమాట. దానిపైన మనకి ఎవరికి వస్తుంది, పర్చేసింగ్ కంపెనీకి రైట్ వస్తుంది అనమాట. ఒకవేళ మరి గుడ్విల్, పర్చేజ్ గుడ్విల్ అంటే ఏంటి, మరి గుడ్విల్ వస్తుంది కదా పర్చేజ్ గుడ్విల్. ఈ ప్రాసెస్లో ఆ పర్చేజ్ గుడ్విల్ ఎంత అమౌంట్ అని అంటే నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్, ఆ డిఫరెన్స్ మనకు గుడ్విల్కి వస్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్లో గుడ్విల్ ఏమొచ్చింది, 6 crores వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్ ఈక్వల్ టు గుడ్విల్. ఇది బ్రీఫ్గా చెప్తున్నా మీకు. AS 14 అమాల్గమేషన్ చాప్టర్లో చాలా డెప్త్ ఉంటుంది, ఇది అది అక్కడ నేర్చుకున్నాము. బట్ ఒక మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, అది అసలు గుడ్విల్ అంటే ఏంది, ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ గుడ్విల్ ఎట్లా వస్తుందని చెప్పడానికి, అంటే ఇంటాంజిబుల్ అసెట్ ఎట్లా వస్తుందని చెప్పడానికి. ఇది గుడ్విల్ 6 crores వస్తుంది. ఇంకోటి చూడండి, ఇది 1 type ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ గుడ్విల్. అది దాన్ని అంటే మనం పర్చేజ్ గుడ్విల్ అంటే దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, నెట్ అసెట్స్ మైనస్ పర్చేజ్ కన్సిడరేషన్. ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం తీసుకుపోయి రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ ప్రాసెస్లో సెల్లింగ్ కంపెనీలో ఆల్రెడీ ఒకవేళ ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటే అది కూడా మరి పర్చేసింగ్ కంపెనీకి రైట్ వస్తుంది కదా. మరి పర్చేసింగ్ కంపెనీ ఈ ఇంటాంజిబుల్ అసెట్ని ఎంత రికార్డ్ చేయాలరా అంటే ఫేర్ వాల్యూకి. మీకు AS 14 ఏం చెప్తున్నానంటే పర్చేసింగ్ కంపెనీ బుక్స్లో సెల్లింగ్ కంపెనీ అకౌంట్స్ని ఎంత రికార్డ్ చేయాలంటే ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవన్నది. సో ఇంటాంజిబుల్ అసెట్ ఏం చేయాలి, మరి ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు చదువుతా చూడండి. ఎనీ ఇంటాంజిబుల్ అసెట్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ ఇన్ అమాల్గమేషన్ విల్ బి రికార్డెడ్ ఎట్ ఫేర్ వాల్యూ. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇంటాంజిబుల్ అసెట్ టేకెన్ ఓవర్ అంటే ఏంది, పర్చేస్ చేసింది అనమాట. ఈ మొత్తం బ్యాలెన్స్ షీట్ మొత్తాన్ని పర్చేస్ చేయడం వల్ల ఇంటాంజిబుల్ అసెట్ ఏం చేసింది, టేకెన్ ఓవర్ చేసింది కదా. దాన్ని ఎట్లా రికార్డ్ చేయాలంట, ఫేర్ వాల్యూకి. ఎనీ ఎక్సెస్ పర్చేస్ కన్సిడరేషన్ పెయిడ్ ఓవర్ అండ్ అబోవ్ నెట్ అసెట్స్ విల్ బి రికార్డెడ్ పర్చేజ్ గుడ్విల్. అదే మాట్లాడుకుంది. నెట్ అసెట్స్ ఇక్కడ ఏం చేసింది, మనకి నెట్ అసెట్స్ ఎంత వచ్చినాయి, 114 crores వచ్చినాయి. బట్ మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత పే చేసినాం, 120 crores పే చేసినాం. అంటే ఇక్కడ ఏమైంది, మనం పర్చేజ్ కన్సిడరేషన్ అనేది నెట్ అసెట్స్ అంటే ఎక్కువ పే చేసినాం. సో మనకు గుడ్విల్ వచ్చింది, పర్చేజ్ గుడ్విల్. ఇవి 2 types ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్. ఎట్లా అకౌంట్ చేయాలో నేర్చుకో కదా. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఈ తర్వాత కింద మాట్లాడుకుందాం. చూడండి, అసెట్ అక్వైర్డ్ ఇన్ గవర్నమెంట్ గ్రాంట్, అది AS 12 చెప్తుంది అనమాట. ఎట్లా అకౌంటింగ్ చేయాలన్నమాట, అది అక్కడ మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ 2 ఉంటాయి అనమాట. ఒకటి ఏంటిది, ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్విల్ ఒకటి, అదర్ దాన్ గుడ్విల్ ఒకటి. ఒకవేళ ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్విల్ అయితే అకౌంటింగ్ చేయకూడదు, రికార్డ్ చేయకూడదు. ఎందుకురా అంటే ఆ ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్విల్కి ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైబుల్. ఎందుకంటే దానికి ఎంత కాస్ట్ అని చెప్పగలుగుతాం మనం, చెప్పలేం. సో మరి ఐడెంటిఫైబుల్ కాకపోతే మనకి ఏమని చెప్పినాం, క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని చెప్పినాం కదా. 4 క్యారెక్టరిస్టిక్స్లో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, ఐడెంటిఫైబుల్ అయ్యి ఉండాలి ఇంటాంజిబుల్ అసెట్ అనేది. ఇక్కడ ఐడెంటిఫైబుల్ మరి ఐడెంటిఫైబుల్ ఏం మాట్లాడుకున్నాం, 2 points మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటిది, కాస్ట్ గురించి, ఒకటి సపరేట్లీ సోల్డ్ అనేది మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎంత కాస్ట్ అని చెప్పొచ్చా, చెప్పలేం కాబట్టి అది ఐడెంటిఫైబుల్ కాదు కాబట్టి ఇంటర్నల్ జనరేట్ గుడ్విల్ని అకౌంట్ చేయకూడదు. ఇంకోటి అదర్ దాన్ గుడ్విల్ మనం ఏమన్నా జనరేట్ చేసుకుంటే దాన్ని ఎట్లా అకౌంటింగ్ చేయాలో చూద్దాం. ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ అనమాట, అదర్ దాన్ గుడ్విల్. దానికి 2 phases ఉంటాయన్నమాట. ఒకటి రీసెర్చ్ ఫేజ్, ఒకటి డెవలప్మెంట్ ఫేజ్. రీసెర్చ్ ఫేజ్లో ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతే దాన్ని మొత్తం నార్మల్ ఎక్స్పెండిచర్ అనుకొని P&Lకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డెవలప్మెంట్ ఫేజ్లో ఏదైనా మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన ఇంటాంజిబుల్ అసెట్ గురించి, దెన్ ఆ డెవలప్మెంట్ ఫేజ్లో అయిన ఖర్చు మొత్తం ఇంటాంజిబుల్ అసెట్కి యాడ్ చేయొచ్చు. ఓకేనా? మరి ఇంటాంజిబుల్ అసెట్ మరి రీసెర్చ్ ఫేజ్ అంటే ఏంది, డెవలప్మెంట్ ఫేజ్ అంటే నేర్చుకున్నాం. డెవలప్మెంట్ ఫేజ్ అంటే ఏందో చూడండి. డెవలప్మెంట్ ఫేజ్ అనేది ఏ రోజు స్టార్ట్ అవుతుందంట, ఫ్రమ్ ద డేట్ వెన్ ఆల్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇక్కడ కింద 6 points ఉన్నాయి. ఆ 6 points ఏ రోజు అయితే సాటిస్ఫై చేస్తామో ఆ రోజు నుంచి అదేమనుకోవాలి, డెవలప్మెంట్ ఫేజ్ అనుకోవాలి. అంత ముందు కూడా మొత్తం రీసెర్చ్ ఫేజ్ అనుకోవాలి. ఆ 6 points ఏందో మాట్లాడుకుందాం. చూడండి, టెక్నికల్ ఫీజిబిలిటీ ఆఫ్ కంప్లీషన్.
మనకేమంటుందంటే మన దగ్గర టెక్నికల్ ఫీజిబిలిటీ ఉంది, అంటే సౌండ్ ఉంది, మన దగ్గర టెక్నికల్ ఫీజిబిలిటీ మన దగ్గర కంప్లీట్ చేయడానికి ఏదైతే ఇంటాంజిబుల్ అసెట్ మనం రెడీ చేద్దాం అనుకున్నామో దానికి కావాల్సిన టెక్నికల్ ఫీజిబిలిటీ మన దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటిది, ఇంటెన్షన్ టు కంప్లీట్, ప్లస్ మనకు ఏదైతే మనకు ఇంటాంజిబుల్ అసెట్ మనం జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో, డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం కంప్లీట్ చేయాలని మనకు ఇంటెన్షన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఎబిలిటీ టు యూజ్ ఆర్ సెల్, మనం ఏదైతే ఇంటాంజిబుల్ అసెట్ని జనరేట్ చేస్తామో దాన్ని మనకి ఏముంది, ఆ ఎబిలిటీ అంటే మనకు పవర్ ఉందన్నమాట, దాన్ని వాడుకోవచ్చు లేదా మన ఇష్టం అమ్ముకోవచ్చు. ఈ 2 రైట్లు మన దగ్గర ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటిది, అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ రిసోర్సెస్, మనకు ఆ ఇంటాంజిబుల్ అసెట్ని కంప్లీట్ చేయడానికి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఫినాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు, నాన్ ఫినాన్షియల్ కావచ్చు. ఫినాన్షియల్ అంటే అమౌంట్, నాన్ ఫినాన్షియల్ అంటే మ్యాన్ పవర్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు మ్యాన్ పవర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి మన దగ్గర ఏమున్నాయి, అన్నీ అడిక్వేట్గా ఎన్ని అయితే కావాలో అన్నీ సరిపడి ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, మనకు అర్థమవుతుంది ఆ ఇంటాంజిబుల్ అసెట్ యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటిది, కాస్ట్, ఆ ఇంటాంజిబుల్ అసెట్కి మనం సెల్ఫ్గా జనరేట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఆల్ కండిషన్స్ ఏ రోజైతే సాటిస్ఫై అవుతాయో ఆ రోజు మనకి ఏం స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అందుకని ముందు వరకు రీసెర్చ్ ఫేజ్, ఇక్కడ అయిన ఖర్చు మొత్తం ఏం చేయాలి, P&L ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ నుంచి అయిన ఖర్చు మొత్తం అసెట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ సబ్సీక్వెంట్ మెజర్మెంట్. పీపీలా సబ్సీక్వెంట్ మెజర్మెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి, కాస్ట్ మోడల్ కావచ్చు, రివాల్యుయేషన్ మోడల్ కావచ్చు. బట్ ఇంటాంజిబుల్ అసెట్కి ఓన్లీ 1 ఆప్షన్, కాస్ట్ మోడల్ మాత్రమే. సబ్సీక్వెంట్ కాస్ట్ ఇంకర్ అయినాం, ఇంటాంజిబుల్ అసెట్కి సబ్సీక్వెంట్గా మనం కాస్ట్ ఇంకర్ అయినాం. ఒకవేళ సబ్సీక్వెంట్ కాస్ట్ వల్ల మనకేమన్నా ఫ్యూచర్ ఏవో ఎకనామిక్ బెనిఫిట్ జనరేట్ అవుతా అనుకుంటే ఆ కాస్ట్ని ఆ ఇంటాంజిబుల్ అసెట్కి యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో ఆ ఎక్స్పెండిచర్ అనేది ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ మనకు ఇవ్వదు అనుకుంటే మనం ఏం చేయాలి, దాన్ని నార్మల్ ఎక్స్పెండిచర్ అనుకొని P&Lకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమోడైజేషన్ మీనింగ్ అని డెప్రిసియేషన్. పీపీకి డెప్రిసియేషన్ అంటాం, ఇంటాంజిబుల్ అసెట్కి అమోడైజేషన్ అని పిలుస్తాం. మెథడ్స్ అనమాట, మనం నేర్చుకున్న సేమ్ అక్కడ SLM, WDV, యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ కావచ్చు, ఇంకోటి హవాస్ మెథడ్ కానీ ఉంటుంది అనమాట. ఇలా మనం నేర్చుకున్నాం కదా, సేమ్ యాస్టిస్ ఏఎస్ఎన్లో ఏదైతే ఉందో అదే వస్తుంది ఇక్కడ. అమోటైజేషన్ పీరియడ్, ఎప్పుడు అమోటైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే డెప్రిసియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి. అక్కడ నేర్చుకున్నాం సేమ్ యాస్టిస్ AS10 లెక్కనే అక్కడ నేర్చుకున్నాం కదా, రెడీ టు యూస్, అవైలబుల్ ఫర్ యూజ్ అనమాట. ఆ ఇంటాంజిబుల్ అసెట్ అనేది ఏ రోజు అయితే అవైలబుల్ టు యూజ్ వస్తుందో లేదా రెడీ టు యూజ్ అవుతుందో ఆ రోజు నుంచి డెప్రిసియేషన్ స్టార్ట్ చేయాలంటే అమోటైజేషన్ స్టార్ట్ చేయాలి. మరి ఎప్పుడు ఆఫ్ చేయాలి అమోటైజేషన్ అని అంటే, వెన్ అసెట్ లైఫ్ ఈజ్ కంప్లీటెడ్, ఆ ఇంటాంజిబుల్ అసెట్ యొక్క లైఫ్ కంప్లీట్ అయిన రోజు కావచ్చు, ఆ ఇంటాంజిబుల్ అసెట్ని సేల్ చేసిన రోజు కావచ్చు, లేదా సమ్ టైమ్స్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఈజ్ లెస్ దాన్ రెసిడ్యూల్ వాల్యూ అయినప్పుడు. ఈ 3 కండిషన్లో ఏ రోజైనా సరే ఈ కండిషన్ బట్టి అయినా అమోటైజేషన్ ఆపాలి, ఈ కండిషన్ మీట్ అయినా ఆఫ్ చేయాలి, ఈ కండిషన్ మీట్ అయినా అమోటైజేషన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ఇంటాంజిబుల్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, వినండి ఇది. యాజ్ పర్ AS26 మ్యాక్సిమం లైఫ్ ఈస్ 10 years. AS26 చెప్తుంది, ఏమని చెప్తుంది, ఇంటాంజిబుల్ అసెట్కి మ్యాక్సిమం 10 years మాత్రమే లైఫ్ ఉంటుందని చెప్తుంది అనమాట. ఓకేనా, మరి తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ గురించి క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఏమని, ఇంటాంజిబుల్ అసెట్కి 5 years లైఫ్ ఉందని. ఓకేనా, ఓకే కదా మీకు. వాడు 11 years కంటే ఎక్కువ ఇస్తే మనకు ప్రాబ్లం, ఎందుకోసం 10 years చెప్తుంది కదా మ్యాక్సిమం లైఫ్. మినిమం లైఫ్ ఎంత ఉండొచ్చు, 2, 3, 4, 5 అప్ టు 10 ఉండొచ్చు. బట్ 10 కంటే ఎక్కువ ఏం చేయాలి, దాన్ని 10 కంటే ఎక్కువ AS26 ఇవ్వట్లేదు. బట్ ఎక్సెప్షన్ దీనికి ఏముందిరా అంటే, ఒకవేళ ఎంటిటీ కనుక చెప్తుంది, దాని దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, అరే బాబు నా దగ్గర ఇంటాంజిబుల్ అసెట్ మోర్ దెన్ 10 years ఇస్తుంది, నాకు ఎకనామిక్ బెనిఫిట్ అనిపిస్తుంది, అప్పుడు ఏం చేయొచ్చు, ఎవిడెన్స్ ఉంటే లైఫ్ అనేది మోర్ దెన్ 10 years తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు. బట్ క్వశ్చన్లో ఏం చేయాలి, వాడు లైఫ్ మోర్ దెన్ 10 years ఇస్తే కంపెనీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నప్పుడే మోర్ దెన్ 10 yearsకి లైఫ్ తీసుకోవాలి. ఒకవేళ వాడు ఏం చెప్పిండు, ఈ ఇంటాంజిబుల్ అసెట్కి మోర్ దెన్ 10 years అని చెప్పిండు, బట్ ఎవిడెంట్ ఉందా లేదు చెప్పట్లేదు. చెప్పకపోతే మ్యాక్సిమం 10 years. ఓకేనా, ఎవిడెన్స్ ఉందని క్వశ్చన్లో చెప్పాలి వాడు, మోర్ దెన్ 10 years లైఫ్ ఇస్తే క్వశ్చన్లో. ఓకేనా, నెక్స్ట్ యాజ్ పర్ AS14 పర్చేజ్డ్ గుడ్ విల్కి లైఫ్ అనేది AS14 చెప్తుంది మ్యాక్సిమం 5 years అని చెప్పి. ఓకేనా, ఇది మర్చిపోవద్దు, క్వశ్చన్లో వాడు ఇస్తాడు అనమాట, పర్చేజ్ గుడ్ విల్ అని ఇస్తాడు అంతే. లైఫ్ మనం అనుకున్నాం 10 years అనుకున్నాం, 10 years కాదు, యాజ్ పర్ AS14 లైఫ్ 5 years. ఓకేనా, దిస్ ఈస్ ఇంపార్టెంట్. చేంజెస్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ అమోటైజేషన్ మెథడ్, యూస్ఫుల్ లైఫ్, రెసిడ్యూయల్ వాల్యూ. ఏమైందంటే మనం ఏదైతే డెప్రిసియేషన్ మెథడ్ ఉందో అది చేంజ్ అయింది, యూస్ఫుల్ లైఫ్ చేంజ్ అయిపోయింది, రెసిడ్యూయల్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోతే AS5 చెప్తుంది అనమాట. ఈ 3 చేంజెస్ ఏమనుకోవాలి, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అకౌంటింగ్ ఎస్టిమేట్కి ఎట్లా అకౌంటింగ్ చేయాలో ఎక్కడ అయిపోయిందంటే AS5 అయిపోయింది. ఏమని చెప్పింది, ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ అని చెప్పి. ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ అంటే ఏంట్రా అంటే, ఏ రోజైతే చేంజ్ వస్తుందో చేంజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఆ చేంజ్ని ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ రావాలి. చేంజ్ ఏ రోజైతే చేంజ్ వస్తుందో చేంజ్ అయిన రోజు తర్వాత నుంచి చేంజ్ అనే ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ రావాలి. పాస్ట్ ఇంతమందికి అంటే ఈ చేంజ్ కాకముందు కొంత అకౌంటింగ్ జరుగుతుంది కదా పాస్ట్లో, ఆ అసెట్ రిలేటెడ్
ఆ అసెట్ రిలేటెడ్ అకౌంటింగ్ అనేది చేంజ్ చేయకూడదు. అంతమంది అకౌంట్ అయిపోయింది గతం గత ఇప్పటి నుంచి చెయ్యి. ఓకేనా, అది ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్. ఓకేనా, నెక్స్ట్ ఆ రెసిడ్యూల్ వాల్యూ. నార్మల్గా ఇంటాంజిబుల్ అసెట్కి రెసిడ్యూల్ వాల్యూ ఉండదు, ఎందుకంటే ఫిజికల్ సబ్స్టెన్స్ లేదు కాబట్టి దానికి రెసిడ్యూల్ వాల్యూ ఉండదు. సో రెసిడ్యూల్ వాల్యూ 0. బట్ ఎక్సెప్షన్ ఉంది ఇంకొకటి. ఒకవేళ థర్డ్ పార్టీ చెప్తున్నాడు, కమిట్మెంట్ ఇచ్చిండు, అరే బాబు నేను ఇంటాంజిబుల్ అసెట్ని ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ దట్ ఇంటాంజిబుల్ అసెట్ నేను ఇంత కొంత అని చెప్పిన వాడు కమిట్మెంట్ ఇచ్చిండు. సో ఈ కేసులో రెసిడ్యూల్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఏంటంటే వాడు ఏ అమౌంట్కి అయితే కొంత అన్నాడో ఆ అమౌంట్ మనం అనుకోవాలి రెసిడ్యూల్ వాల్యూ అనుకోవాలి. ఓకేనా, దిస్ ఇస్ ఎక్సెప్షన్. డీరికగ్నిషన్ ఎప్పుడు బుక్స్లో నుంచి ఇంటాంజిబుల్ అసెట్ని పంపించేసేయాలి అని అంటే అసెట్ లైఫ్ కంప్లీట్ అయిన రోజు కావచ్చు, అసెట్ సేల్ చేసిన రోజు కావచ్చు, లేదా అసెట్ క్యారింగ్ అమౌంట్ అనేది లెస్ దాన్ రెసిడ్యూల్ వాల్యూ అయిన రోజు మనం ఏం చేయాలి, బుక్లో నుంచి అసెట్ని ఇంటాంజిబుల్ అసెట్ని పంపించేసేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని అసెట్ సేల్ చేసినప్పుడు, ఇంటాంజిబుల్ అసెట్ సేల్ చేసినప్పుడు దానిలో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫాలోయింగ్ ఏవైతే ఎక్స్పెన్సెస్ నేను ఇప్పుడు చెప్తానో అవి జన్మల జీవితంలో అసలు నా భూతం నా భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పుడు కూడా ఇంటాంజిబుల్ అసెట్ కావు. అవేంది నార్మల్ ఎక్స్పెన్సెస్ అనుకొని P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడప్పుడు క్వశ్చన్లలో ఈ పాయింట్లు వేస్తూ ఉంటాడు అక్కడక్కడ, గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ నెవర్ అండ్ ఎవర్ బీ ఇంటాంజిబుల్ అసెట్, ఇట్ ఆల్వేస్ బీ ఎక్స్పెండిచర్. సో ట్రాన్స్ఫర్ టు P&L. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ విధంగా ఏమవుతుంది, నెవర్ అండ్ ఎవర్ బీ ఇంటాంజిబుల్ అసెట్. సో P&L ట్రాన్స్ఫర్ చేయాలి. స్టార్టప్ ఎక్స్పెన్స్ కావచ్చు, లేదా అంటే ఇనిషియల్ లాసెస్ ఏమైనా ఉంటాయి అలాంటివి, ఎక్స్పెండిచర్ రిలేటెడ్ రీలొకేషన్ కావచ్చు, రీఆర్గనైజింగ్ యాక్టివిటీస్ కావచ్చు, రీసెర్చ్ ఫేస్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీకు పైన చెప్పిన ఇంటాంజిబుల్ అసెట్ కనుక మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే ఒక రకంగా అకౌంటింగ్ తీసుకుంటాం, నో కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే ఒక రకంగా అకౌంటింగ్ చేస్తాం. ఆ రెండింటికి ఎక్సెప్షన్ అనమాట ఈ పాయింట్. ఓకేనా, ఇంటాంజిబుల్ అసెట్ పర్చేజ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ అనమాట. ఒకవేళ ఇంటాంజిబుల్ అసెట్ కనుక నువ్వు ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ నుంచి పొందితే ఆ ఏదైతే నువ్వు ఇంటాంజిబుల్ అక్వైర్ చేసినావో అది ఎంతకు అకౌంటింగ్ చేయాలి, ఏ అమౌంట్కి అకౌంటింగ్ చేయాలి అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. ఏదైతే మనం షేర్స్ ఇస్తాం కదా దాని ఫేర్ వాల్యూ, మనకు అసెట్ ఇంటాంజిబుల్ అసెట్ వచ్చింది కదా దాని యొక్క ఫేర్ వాల్యూ. ఆ రెండింటి యొక్క ఫేర్ వాల్యూలో మీకు ఏదైతే స్ట్రాంగ్ ఎవిడెంట్ అనిపిస్తుంది, ఏదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఏది సూటబుల్ అనిపిస్తుందో ఆ అమౌంట్కి ఈ ఇంటాంజిబుల్ అసెట్ అనేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ AS 26. థ్యాంక్ యూ ఆల్.